శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం, ఉగాది రోజు వచ్చే పంచాంగ శ్రవణం చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ఏం ఫలితాలు వస్తాయి, చెప్పడం వల్ల ఏం ఫలితాలు వస్తాయి, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా వర్షాలు ఎలా కురుస్తాయి, పంటలు ఎలా పండుతాయి, రాజు ఎవరు, మంత్రి ఎవరు, ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది, అసలు ఈ సంవత్సరం పేరు ఏంటి, ఇవన్నీ మనం ఒక్కొక్కటి తెలుసుకుందామా. మరి అసలు ఈ పంచాంగ శ్రవణం అనేది ఫస్ట్ బ్రహ్మ సృష్టి చైత్రమాసము శుద్ధ పాడ్యమి నుండి అవిచ్ఛిన్నంగా సాగుతోందండి, నిరంతరము కొనసాగుతుంది. నేటికి కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉందండి. కాబట్టి ప్రతి శుద్ధ చైత్ర పాడ్యమి రోజునే మనం ఈ ఉగాది పండగ జరుపుకుంటాం. అంటే బ్రహ్మ సృష్టి ఈ ఉగాది నుంచే స్టార్ట్ అయింది అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా ఈ రోజునే చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. అందుచేతనే వ్యాపారస్తులు ఉగాది రోజునే, ఈ ఉగాది పండుగ రోజునే వ్యాపారస్తులు తమ దస్త్రములను, పుస్తకాలు అనమాట, దస్త్రములను పెట్టడం, దేవుడి దగ్గర పెట్టడము, కొత్త కొత్త పనులు, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, ఇవి చేస్తారు. కలిసి వస్తాయని చాలామంది వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆనందమయంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరం పూట పూజాది కార్యక్రమాలు జరిగిన అనంతరము, మన ఇంట్లో పూజ జరుగుతుంది కదండి, అలాగే చాలా చోట్ల పూజలు జరుగుతాయి. ఈ పూజలు జరిగిన అనంతరము పంచాంగ శ్రవణము చేస్తారు. ఒక దైవజ్ఞుడి చేత కానీ, ఒక జ్యోతిష పండితుడి చేత కానీ, అలాగే గ్రామ పురోహితుడి చేత కానీ ఈ పంచాంగ శ్రవణము చేయించుకోవాలి, వినాలి. మనం వినడం వలన, పంచాంగ పఠనం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా పంచాంగము అంటే ఏంటంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు, ఈ ఐదింటిని పంచాంగము అంటాం, అవునా? సరే, అసలు పంచాంగంలో తిథి వల్ల ఏం ప్రయోజనం, ప్రయోజనం కలుగుతుంది అంటే తిథి వలన సంపదలు కలుగుతాయి, వారం వలన ఆయుష్ కలుగుతుంది, నక్షత్రం వలన పాప పరిహారం కలుగుతూ ఉంటుంది, యోగం వలన వ్యాధి నివారణ కలుగుతుందండి, అలాగే కరణం వలన కార్యానుకూలత కలుగుతుంది. కావున ఇవన్నీ తెలుసుకొని దైవతానుగ్రహం చేసుకోవడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. అసలు పంచాంగ శ్రవణం వినడం వల్ల ఏంటి అంటే, మనం గురువుగారులు, జ్యోతిష పండితులు, వేద పండితులు పంచాంగ శ్రవణం చెప్తున్నప్పుడు మనం వినాలి. మనం వినడం వల్ల మనకేం ప్రయోజనం కలుగుతుంది, నాకేంటి ప్రయోజనం అంటాగా. పంచాంగ శ్రవణం వినడం వలన కన్యని, భూమిని, బంగారాన్ని, ఏనుగుల్ని, గోవుల్ని మొదలైన ఇవన్నింటినీ 1000 చొప్పున ఉత్తమోత్తములకి, బ్రాహ్మణులకి దానం ఇస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అట్టి ఫలితము పంచాంగ శ్రవణము చేయడం వలన కలుగుతుంది. అంత అదృష్టం చూసారా, అంత అద్భుతమైన ఫలితాలు చెప్పారో. అలాగే ఇంకా వినడం వల్ల ఇంకా వినేవారికి ఏం కలుగుతుంది, ఆయుర్వృద్ధి, ఆయుష్ పెరుగుతుందట, పుత్ర పౌత్రాభివృద్ధి, పుత్రులు పౌత్రులు కలుగుతాట, ఆరోగ్యము, సౌభాగ్యము, సంపదలు, సర్వశుభములు, కళ్యాణం అన్నమాట, మొదలైనవన్నీ కలుగుతాయట. ఇంకా ఏంటంటే దుఃఖము, దారిద్ర్యము తొలగిపోతాయట, నాశనం అయిపోతాయట, అవి వ్యాధులు హరించిపోతాయి, సర్వశుభములు కలుగుతాయి. ఎంత అద్భుతమని చూసారా, వినడం వల్ల ఎంత ఫలితమో. ఇది ఈ మ్యాటర్ అంతా కూడా అండి, నేను 2002 ఇయర్లో ఒక మ్యాగజైన్లో, అద్భుతమైన మ్యాగజైన్లో మంచి అద్భుతమైన పండితుడు ఒక ఆయన రాశారు, పండితుల వారు. దాని నుంచి నేను సేకరించిన ఇది అనమాట. 25 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఇది, 23 సంవత్సరాలు అయింది. ఈ అంతా కూడా అందరికీ ఉపయోగపడాలని చెప్పి తీశాను, రాశాను, మీకు వినిపిస్తాను. అసలు పంచాంగ శ్రవణం చెప్పే వాళ్ళకి గ్రహాలు ఇచ్చిన ఫలితం ఎలా ఉంటుంది? సరే, మనం విన్నాము, బ్రహ్మాండంగా ఉంది.
మరి చెప్పేవాళ్ళ సంగతో అంటే నేను కాదండి, చెప్పేవాళ్ళ సంగతి అంటే ఆ పంచాంగం చెప్పేవాళ్ళ సంగతో అంటే గ్రహాలు ఏమి ఫలితాలు ఇస్తాయి? సూర్యభగవానుడు శౌర్యాన్ని ఇస్తాట, చంద్రుడు ఇంద్ర వైభోగాలను ఇస్తాట. ఇంద్ర వైభోగం అంటాం కదా, ఇంద్ర వైభోగం ఇవ్వడము. కుజుడు సర్వ శుభములు కలిగిస్తూ ఉంటాట. బుద్ధుడు బుద్ధి కుశలతను కలిగిస్తూ ఉంటాడు. గురుడు గౌరవ మర్యాదలను కలిగిస్తూ ఉంటాడు. శుక్రుడు సుఖములను, శనీశ్వరుడు ఐశ్వర్యమును, అలాగే రాహు బాహుబలమును, అలాగే కేతువు స్వజనులో అధికులుగా చేస్తూ ఉంటాడట. సరే, ఎంత అద్భుతమో! చెప్పేవాళ్ళకి ఎంత అద్భుతంగా ఉంది, వినేవాళ్ళకి కూడా ఎంత అద్భుతంగా, చాలా బాగుంది చూసారా. ఓకే, అసలు మనం పంచాంగ శ్రవణం గురించి కొద్దిగా తెలుసుకుందామా? అసలు ఉగాది నుంచి ఎలా ఉంటుంది, అసలు ఈ ఉగాదికి పేరు ఎందుకు వచ్చింది, అసలు రాజు ఎవరు, ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ సంవత్సరం అంటే 30వ తారీఖు మార్చి 2025 సంవత్సరం మనం ఉగాది పండగ జరుపుకుంటూ ఉంటాం. సంవత్సరాది పండగ అంటాం. ఈరోజు కొత్త బట్టలు కుట్టించుకొని దైవ దర్శనం చేసుకొని పిండి వంటలు ఆరగించి, అంతకంటే ముందర వేప పువ్వు పచ్చడి అంటాం, అది తిని సర్వశుభములు కలగడానికి గురువుగారులని, తల్లిదండ్రులకి దండం పెట్టడం, వారి సేవ చేసుకోవడం, తర్వాత మనం ఈ పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం. అవునా? ఈ ముందర ముఖ్యంగా ఈ సంవత్సరానికి పేరు ఏంటంటే విశ్వావసనామ సంవత్సరము అంటాం. ప్రభవ యుభవ అంటాం. 60 సంవత్సరాల పేరు తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి కదా, దాంట్లో 39వ సంవత్సరం పేరే విశ్వావసు నామ సంవత్సరము. ఈయన గంధర్వులకి రాజు. గంధర్వలోకంలో జనరల్గా పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడము, నృత్యాలు చేయడము జరుగుతుంది కదండి. అవన్నీ కూడా ఇప్పుడు మన ఈయన కాలంలో ఇక్కడ మన దగ్గర సినిమా కళారంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి, కొరియోగ్రాఫర్స్కి, వీళ్ళందరికీ కూడా పాటలు పాడే వాళ్ళకి, సింగర్స్, ఈ సంవత్సరం మొత్తం బాగుంటుందండి, అద్భుతం. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయిట. అంతేకాకుండా ఈ సంవత్సరంలో వర్షాలు అధికంగా కురుస్తాయిట. ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరేనండి, ఈ సంవత్సరానికి రాజు రవి, సేనాధిపతి కూడా రవే, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి కూడా రవి అయ్యాడు. అంతేకాకుండా ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు అయ్యాడు. సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ నవనాయకుల్లో 6 గ్రహాలకి పాపత్వము, ముగ్గురు గ్రహాలకు శుభత్వం వచ్చాయండి. అంతేకాకుండా సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో మిథున రాశిలో ప్రవేశించడం వలన ధనధాన్యాల ధరలు పెరుగుతాయిట. ఎర్రని భూములు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో శుద్ధ ద్వాదశి పూట ఆ రోజునే తొలకరి వర్షంతో వర్షాలు కురవడం మొదలవుతాయిట, వానలు. అద్భుతం కదండి. అసలు విశ్వావసనామ సంవత్సరం యొక్క ఫలితం అని తెలుసుకుందామండి. విశ్వావసనామ సంవత్సరం ఏంటి? ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఇందాక చెప్పినట్టుగానే బాగా వర్షాలు పడతాయి. ప్రజలు దొంగలచే పీడింపబడతారని శాస్త్రం కాదు, జనరల్గా ఈ సంవత్సరంలో జరిగే పనులు అనమాట. ప్రజలకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. పాలకుల్లో లోభత్వం కూడా ఉంటుందిట. ఆహార ధాన్యపు ధరలు అనుకుందాం పెరుగుతాయి. ఈ సంవత్సరంలో ఈతి బాధలు, దుర్భిక్షము, భయోత్సాహము, రాజకీయ ఒడిదుడుకులు, భయోత్సాహం కాదండి, భయోత్పాదము, భయముల చేత ఉత్పాదాలు వస్తాయిట. రాజకీయంగా ఒడిదుడుకులు, మిత్రుల మధ్య విభేదాలు, కలహాలు, దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు ఉంటాయిట. గోధుమలు, ఆహార ధాన్యాలు, నూనె ధరలు విపరీతంగా ధరలు పెరిగిపోతాయిట. అసలు ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళ సంగతి ఎలా ఉంటారో తెలుసుకుందామా? ఈ సంవత్సరంలో అంటే విశ్వావసనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళ యొక్క జాతకం అంటే వాళ్ళ యొక్క ఎలా ఉంటారు, ఈ సంవత్సరం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉంటుందంటే, ఈ విశ్వావసనామ సంవత్సరము ధనధాన్యము విశేష పుణ్యఫలాన్ని ఇస్తాయిట. ముఖ్యంగా విషయం చెప్పాలంటే, ఈ విశ్వావసనామ సంవత్సరంలో ధాన్యాన్ని దానం చేయడం వలన విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది. ధనధాన్యాలు అదొకటి, ధనాన్ని పక్కన పెడితే ధాన్యాన్ని
మనం దానం చేయడం వల్ల ధాన్య దానం అంటాం, విశేషమైన పుణ్య ఫలప్రదం అని చెప్తున్నారు. ఈ సంవత్సరంలో జన్మించిన వారు మధురమైన ఆహారాన్ని భుజిస్తూ సద్గుణవంతులైనటువంటి కళత్రం కలిగి సంతానం మంచి అద్భుతమైన సంతానం కలిగి సత్సంతానం కలిగి పొందుతారు, సత్సంతానాన్ని పొందుతారు. వాక్శుద్ధి, సౌశీల్యం, సమన్వయం, ఉదార స్వభావం, ఉత్తమమైన నడవడిక, సహనము, ఓర్పు కలిగి ఉంటారట ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు. అద్భుతం చూడండి. అంతేకాకుండా ఉన్నతమైన జీవనం కలిగి ఉంటారట. ఈ విశ్వావసన సంవత్సరంలో ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారట. ఇందని చెప్పాను, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రేమ వివాహాలు జరుగుతాయి. కళారంగం వాళ్ళకి సంగీతం, సాహిత్యం, నృత్యం, గాయకులు, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళందరూ కూడా కలిసి వచ్చే మంచి కాలం అంటే వాళ్ళకి గుర్తింపు, గౌరవము, ధనము వీళ్ళన్నీ వీళ్ళకి సంప్రాప్తిస్తాయి. సుఖదుఖాలను సమానంగా అనుభవిస్తారట ఈ సంవత్సరం. అంతేకాకుండా ఈ సంవత్సరం చైత్రమాసం నుండి రాజకీయ కల్లోలాలు, ధరలు పెరగడము ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ విశ్వావసన సంవత్సరంలో రాజు రవి అవడం వలన పాలకుల మధ్య పరస్పర విభేదాలు, ప్రజలు ప్రభువుల మధ్య భయము, అగ్ని బాధలు, ఈతి బాధలు, పశువులు పాలు తక్కువగా ఇవ్వడాలు, పాడి పంటలు అతి తక్కువగా ఉండడము, చోరాగ్ని బాధలు కలిగి ఉంటాయి. కొన్ని దేశాల్లో మాత్రము అధికారంలో మార్పులు సంభవిస్తాయి, రాజకీయ కల్లోలం కూడా ఉంటుందిట. అంతేకాకుండా మంత్రి ఉన్నాడు కదా చంద్రుడు, సూపర్, ఆయన అద్భుతంగా ఉంటాడండి, కూల్గా ఉంటాడు కదా చంద్రుడు వలన ప్రజాభ్యుదయము, రాజకీయ అభ్యుదయము ఉంటాయిట. ఈ సంవత్సరం చంద్రుని వలన వానలు అధికంగా కురుస్తాయిటండి. రైతులకి చక్కటి పంటల వలన సుఖ సంతోషాలతోటి ఉంటారు వాళ్ళు. ధనం సమృద్ధిగా వస్తుంది, పంటలు చాలా బాగా పండుతాయి. అంతేకాకుండా ఆహార ధాన్యాల కొరత కూడా తీరుతుందట. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. కిరోసిన్ ధరలు, పెట్రోల్ ధరలు కూడా తగ్గుతాయిట చంద్రుని వల్ల. కిరోసిన్ ధరలు, పెట్రోల్ ధరలు తగ్గుతాయిట, మనం చూద్దాం. అంతేకాకుండా బంగారము, వెండి ధరలు కూడా బాగా పెరుగుతాయిట. ఈ సంవత్సరంలో ప్రజలకు ఆకలి బాధలు ఉండడము, వర్షాలు తక్కువగా పడ్డము, యుద్ధ భయము, రాజకీయ ఒడిదుడుకులు, ఎర్రని ధాన్యాల వృద్ధి రవి వలన కలగబోతున్నాయి. ఈ సంవత్సరం అంటే 4 గ్రహాల యొక్క మార్పు సంభవించబోతోంది. అంటే శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడము, గురుడు 15వ తారీఖు మే 15, శనీశ్వరుడు 30వ తారీఖు మార్చి, మే 15వ తారీఖుని గురుడు వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారడము, 3వది రాహు మీనరాశిలోంచి కుంభరాశిలోకి వాయుతత్వ రాశిలోకి మారుతుండో, సూపర్, మారడము, సింహరాశిలోకి కేతువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము ఈ సంవత్సరంలో ఉంది. సరే, సంవత్సరంలో 4 గ్రహాలు మారడము, సరస్వతీ నది పుష్కరాలు జరగడము ఎంతో అద్భుతంగా ఉంటుంది. మే 15వ తారీఖు నుంచి 26 మే 2025వ తారీఖు వరకు కూడా 12 రోజుల పాటు సరస్వతీ నది పుష్కరాలు మొదలవబోతున్నాయి. ఈ 12 రోజులు కూడా ప్రజలందరూ సంకల్పపూర్వకంగా స్నానం చేయాల్సిమా, గవగా వెళ్ళిపోయి స్నానం చేయకూడదు. ఎప్పుడు కూడా సత్ఫలితాలు ఇవ్వవు. ఒక బ్రాహ్మణి చేత, అంటే మన గోత్రనామాలు మనకు తెలుసు. గోత్రనామాలు సంకల్పం అంటే మీకు తెలుసు కదా. గోత్రనామాలు మనం ఎక్కడున్నాం, ఏ ఊళ్ళో ఉన్నాం, ఏ నది పక్కన ఉన్నాం, అవన్నీ ఎవ్వరు అడిగి చెప్తారు. అలా సంకల్పం అంటారు దాన్ని సంకల్పం అంటాం. అంటే తీర్థం తీసుకోవడం అన్నమాట. జస్ట్ నీళ్లు తీసుకోవడం సంకల్పపూర్వకంగా బ్రాహ్మణ చేతి చెప్పించుకోవాలండి. చేయించుకోవడము, స్నానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా జపము, దానము, తర్పణాలు, పిండ ప్రదానాలు చేయడం వలన పితృదేవతలు సంతృప్తి చెంది మన వంశం వృద్ధి కలగాలని చెప్పి దీవించి వెళ్తారటండి. ఎంత అద్భుతం. అంతేకాకుండా ఋగ్వేదంలో కూడా సరస్వతి పుష్కరాల గురించి చెప్పబడిందండి. సరస్వతి అమ్మవారి గురించి ఋగ్వేదంలో సరస్వతీదేవి జ్ఞాన సరస్వతి అని, జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించే అమ్మవారని ఈ మన దేవతలు ప్రజలు అందరూ కూడా విశ్వసిస్తారు. కాబట్టి సరస్వతీదేవి పుష్కరాలు
సరస్వతి నది పుష్కరాలు ఎంతో ప్రాముఖ్యత ఉందండి. అంతేకాకుండా ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ కలిసి రావాలని, అలాగే అందరూ సుఖ సంతోషాలతోటి ఆనందంతో అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.